హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్. నేను ఈరోజు మనం రెగ్యులర్గా యూజ్ చేసే మెంతి కూరని హైడ్రోపోనిక్ మెథడ్లో నేను పెంచానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను దీనికి ఒక గుప్పెడు మెంతుల్ని తీసుకొని ఇంత ప్లేట్ నిండా మెంతి కూరని హార్వెస్ట్ చేశానండి. చూడండి ఎంత మంచిగా ఉందో, ఎంత గ్రీన్గా, ఎంత ఫ్రెష్గా ఉందో. దీనికి నేను సింపుల్గా ఇంట్లోనే ఉండి ఒక ట్రే తీసుకున్నానండి, రెగ్యులర్గా వాడే ట్రేని. సేమ్ అదే ప్రాసెస్ అండి. ఒక కవర్ తీసేసుకొని దానికి ఒక థిక్ లేయర్ని నేను ఒకటి పెట్టానండి. ఒక 3 పేపర్స్ని పెట్టి దాన్ని ఒక లేయర్గా ఫామ్ అయ్యేటట్టు పెట్టాను. దానిపైన టిష్యూ పేపర్స్ని రెగ్యులర్గా నేను మిగతా హైడ్రోపోనిక్ మెథడ్లో ఏవైతే నేను పెంచానో అవన్నీ రెగ్యులర్గా ఎలా ఆ మెథడ్ ఉందో సేమ్ అదే మెథడ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసేవారంటే రఫ్గా చెప్తానండి. సేమ్ అదే టిష్యూ పేపర్స్ని ఒక 3 టిష్యూ పేపర్స్ని నేను ఒక థిక్ లేయర్గా ఫామ్ అయ్యేటట్టు నేను అమర్చాను. ఎందుకంటే వాటికి ఏవైతే మనం మెంతి కూర పెంచుతున్నామో వాటికి రూట్స్కి కొంచెం ఎప్పుడు పట్టు ఉండేటట్టు అదొక థిక్ లేయర్గా మనం పెట్టుకోవాలి. అసలు మీరు మెంతి కూర తింటున్నారా? అసలు అయితే ఈ 10 ప్రయోజనాలు మీ సొంతం అండి. అసలు మెంతుల సంగతి మనకు తెలిసిందే, ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆయుర్వేదంలో మెంతులకి ఎంతో ప్రాధాన్యం ఉంది. కొన్నేళ్ల పాటు పాడవకుండా, పురుగులు పట్టకుండా ఉండే ఈ మెంతులను ఔషధాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మరి మెంతి కూరలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్లీ మెంతి మొక్క మన దేశానిదే మాత్రమే కాదండి. ఇది మొదట యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో కనిపించింది. దీని గొప్పదనం తెలిసాక ప్రపంచంలోని అన్ని దేశాలు మెంతి ఆకుల్ని వాడకాన్ని పెంచాయి. ఇండియా, ఉత్తర ఆఫ్రికా, యెమెన్ దేశాల్లో మెంతి పంట ఎక్కువగా సాగు అవుతుంది. చూశారు కదండి, నేను ఒక 12 గంటలు నానబెట్టుకున్న మెంతుల్ని నేను ఆ టిష్యూ పేపర్ పైన ఈవెన్గా పరిచానండి. వీడియోలో చూపించిన మాదిరిగా పరిచి మళ్ళీ ఒక టిష్యూ పేపర్ని దానిపైన నేను పరిచి దాన్ని పక్కన పెట్టేసుకున్నామండి. చూడండి, వీడియోలో చూపించిన మాదిరిగా ఒక టిష్యూ పేపర్ని దానిపైన పరవాలి. పరిచిన తర్వాత మళ్ళీ వాటిపైన కూడా వాటర్ని స్ప్రింకిల్ చేశాను. వాటర్ పైన స్ప్రింకిల్ చేసేసి ఒక క్లాత్ కప్పి ఇంట్లోనే ఒక మూలన పెట్టానండి. సెకండ్ డే చూడండి, సెకండ్ డే క్లాత్ తీసేసిన తర్వాత మెంతులు ఎలా స్ప్రౌట్స్ వచ్చాయో చూడండి. ఫుల్ స్ప్రౌట్స్ వచ్చాయండి. చూడండి, వీడియోలో చూపించిన మాదిరిగా మనం మళ్ళీ వీటికి వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని ఇంకా ఫుల్ స్ప్రౌట్స్ వచ్చాయి. ఈరోజు కూడా మనం టిష్యూ పేపర్ని కప్పేసి సెకండ్ డే రోజు కప్పేసి మళ్ళీ క్లాత్ పెట్టి నెక్స్ట్ డే థర్డ్ డే రోజు ఓపెన్ చేసాం. థర్డ్ డే రోజు చూడండి, థర్డ్ డే రోజు ఇంకా నిన్నటికన్నా ఈరోజు ఇంకా ఫుల్ స్ప్రౌట్స్ వచ్చాయి. ఇవి పెసర్ల లాగానే మెంతులు కూడా ఈజీగా స్ప్రౌట్స్ వస్తాయి. జర్మినేషన్ రేట్ కూడా ఎక్కువనే ఉంటుంది. మనకు పెద్ద శ్రమ ఉండదండి. మనం ఏంటంటే ఇవి నేలలో పెంచుకుంటాం కదా, మనం ఇంట్లోనే ఇండోర్గా మైక్రోగ్రీన్గా పెంచుకోవచ్చు. మనం రెగ్యులర్గా వాడతాం కదా ఈ మెంతి కూరని, మనం పెంచుకుంటే మనం మంచిగా ఉంటుంది కదా అనేసి నేను దీన్ని పెంచానండి. 4th డే చూడండి, స్ప్రౌట్స్ చాలా మంచిగా అయిపోయాయి. వీటికి 4th డే రోజు నుంచి అసలు ఏం అవసరం లేదండి, పైన టిష్యూ పేపర్ పెట్టిన అవసరం లేదు. దీనికి మనం షేడెడ్ ఎండలో పెడితే ఇది మంచిగా అవుతుంది. చూడండి, నేను ఎండలో పెట్టిన తర్వాత గ్రీన్గా మారిపోయాయి చూడండి లీవ్స్ ఒక్కొక్క తన అలా ఉంటుంది. చూడండి, చాలా మంచిగా గ్రీన్గా అయిపోయాయి. మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని పొద్దున్న సాయంత్రం అన్న ఒకసారి ఒక గంట సేపు మనం ఎండలో పెట్టాలండి. 5th డే రోజు చూడండి స్ప్రౌట్స్ మంచిగా వచ్చిన తర్వాత మొలకలు కూడా బాగా అయ్యి మనకు గ్రీన్గా మారిపోయాయండి. ఫుల్గా చిట్టి మెంతం అంటాం కదండి, మన మార్కెట్లో మైక్రోగ్రీన్ తెచ్చుకుంటాం కదా, వీటిని కూడా చాలా రేట్ ఎక్కువనే ఉంటుంది. చూడండి మళ్ళీ ఎండలో పెట్టిన తర్వాత చూడండి ఎలా అయిపోయింది, గ్రీన్గా అయిపోయింది. చాలా ఫ్రెష్గా గ్రీన్గా అయిపోయింది చూడండి. పొద్దున ఓపెన్ చేసడానికి సాయంత్రం మళ్ళీ ఎండ పెట్టిన తర్వాత అయ్యేదానికి చాలా చేంజెస్ ఉంటాయండి.
చూడండి ఎంత బాగా అయిందో, గ్రీన్గా మారిపోయాయి. జస్ట్ నేను ఆ బుట్టలో గుప్పడు మెంతులం వాడానండి. 6th డే చూడండి ఎంత గ్రీన్గా మారిపోయాయి. మరి ఫుల్ గ్రీన్ హార్వెస్ట్కి రెడీ అయిందా అన్నట్టుగా మొత్తం గ్రీన్ అయిపోయాయి. అక్కడక్కడ మెంతులు పైనకి వచ్చేస్తాయి కండి, దాన్ని కూడా తీసేసుకొని ఇట్లా ఇలా అంటే అవన్నీ వెళ్ళిపోతాయి. దాంట్లో పడకుండా పక్కకు అనేసేయాలండి. అవి అసలు ప్లేస్ లేకుండా ఫుల్గా జర్మినేట్ అయ్యాయండి. చాలా ఫుల్ అసలు ఇంత గ్రీన్గా అయ్యాయి చూడండి. మనం రెగ్యులర్గా మార్కెట్లో తెచ్చుకునే మెంతమే, చిట్టి మెంతమే మనం ఇంట్లోనే ఒక వారం రోజుల్లోనే మనం పండించుకోవచ్చండి. చూడండి ఎంత ఫ్రెష్గా, మనం ఏ ఇబ్బంది లేకుండా, ఏ డౌట్ లేకుండా మనం చిట్టి మెంతాన్ని మన ఇంట్లోనే పెంచుకొని వాడుకోవచ్చండి. దీంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి తెలుసు, కానీ మెంతి ఆకులు ఎన్నో పోషకాలు, ఫైబర్స్, ప్రోటీను ఎక్కువ, అలాగే ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం, రాగి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, విటమిన్ ఏ, బి, సి, డి ఉన్నాయి ఇందులో. ఇదంటూ లేనిదంటూ ఉండదండి మెంతి కూరంలో. అందుకే మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం మెంతి. అది మనం ఇంట్లో పెంచుకున్నాం కాబట్టి అది స్పెషల్. ఎందుకంటే ఇన్ని ఉన్న మెంతి ఆకుల్ని తినడం ఎంతో శ్రేయస్కరం. అందుకే ఆరోగ్య నిపుణులు మెంతి ఆకుల్ని వాడకాన్ని ప్రోత్సహిస్తారండి. ఇలా మనం ఇంకా ఆర్గానిక్గా మనమే ఇంట్లో మైక్రోగ్రీన్గా పెంచుకుంటే ఇంకా మంచిది కదండి కొనుక్కరావడం కన్నా. వీటికి కొలెస్ట్రాల్, మనకు ఒక చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అధిక బరువు, ఒబేసిటీ ఏదైతే ఉందో ఈ ఆకులో మనకు వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి కొవ్వు అంతా కరిగిస్తుందండి. అంటే ఫ్యాట్ అంతా తీసేస్తుంది. వీటిలో ఫైబర్ మెటబాలిజంని పెంచి బరువు తగ్గేలా చేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా 7th డే చూడండి, 7th డే హార్వెస్ట్కి రెడీ అవుతుందండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా వీటిని ఉపయోగిస్తారండి. చర్మ రక్షణకు కూడా, అంటే స్కిన్ ప్రొటెక్షన్ కూడా దీని చాలా ఉపయోగపడుతుంది. మనకు అజీర్తి, గ్యాస్, మలబద్ధకం సమస్యలు కూడా చెక్ పెడుతుందంటే ఇది చూడండి. నేను ఈరోజు ఎంత మంచిగా ఉందో, దీన్ని హార్వెస్ట్ చేయాలండి ఈరోజే. చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. చూడండి దాన్ని ఎంత లేయర్ ఫామ్ అయ్యి మంచి గ్రీన్గా మన ఇంట్లోనే ఎక్కువ. అసలు మనం హైడ్రోపోనిక్ మెథడ్లో నేను బౌల్ వాటర్లో పెట్టిన దానికంటే ఇది చాలా బెటర్ అండి. చాలా టిష్యూ పేపర్ చాలా బెటర్. మనకు ఎక్కువ వర్క్ ఉండదు. జస్ట్ ఆ ట్రే తీసుకెళ్ళి వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని బయట ఎండలో ఒక 1 hour పెట్టేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తే సరిపోతుందండి. మళ్ళీ ఈవినింగ్ కొంచెం, ఇప్పుడు సమ్మర్ కొంచెం ఎండలు ఎక్కువ అయ్యాయి కాబట్టి ఈవినింగ్ కూడా మధ్యాహ్నం ఎప్పుడన్నా స్ప్రింకిల్ చేసేసుకుంటే ఒక 2 times సరిపోతుంది. చూడండి నేను గుప్పడి కంటే తక్కువనే అండి వేసాను మెంతులు. అవి ఎంత హార్వెస్ట్ వచ్చిందో చూడండి. చాలా మంచిగా అనిపించింది. ఇలా హార్వెస్ట్ చేస్తుంటే కూడా చాలా ఫ్రెష్గా నీట్గా ఉందండి. చాలా ఫ్రెష్గా ఉండే ఈ మెంతం. ఇది మెంతం అసలు యాక్చువల్లీ మెంతం జుట్టు ఒత్తుగా పెరిగేలా చూస్తుందండి. మెంతి ఆకుకూరలో మన జుట్టుకు లోపల నుంచే మేలు చేస్తుంది మనం మెంతి ఆకుకూర తింటే. మెంతి ఆకుల్లో ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయండి. ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. హెయిర్ ఫాల్ని కూడా ఇది తగ్గిస్తుంది. డాండ్రఫ్ రాకుండా చూస్తుంది. అంటే దీన్ని మనం ఫుడ్లో కూడా తీసుకుంటే దీనికి ఎక్స్టర్నల్ కూడా ఇవి మనకు బెనిఫిట్స్ని ఇస్తాయండి. అందుకే ఇది మెంతి కూర అనే కాదండి, ఆకుకూరలు అన్నీ మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి. అందుకే మనం ఆకుకూరలు తినాలని అంటారండి. అది మనం బయట తెచ్చుకుంటే అవి ఎలా పెంచుతారో, ఎన్ని ఫర్టిలైజర్స్, ఎన్ని కెమికల్స్ యూజ్ చేసి వాటి పెంచుతారో అన్న డౌట్ కన్నా మనకు సాధ్యమైన కాడికి ఇలా మనం పెంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మనకు టైం దొరికిందాన్ని యూటిలైజ్ చేసేసుకొని ఇలా పెంచుకోవాలండి అందరూ. చూడండి నేను ఇంతవరకే మామూలుగా మనం స్ప్రౌట్స్ చేసుకొని తింటాము, వీటిని నేను పెంచానండి మైక్రోగ్రీన్గా. ఇవి మనం ఈ తోటకూర, మెంతం ఇవి రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం కదా, వీటిని కూడా మనము పెంచుకోవచ్చు కదా, మైక్రోగ్రీన్ కదా. మనం బయట వీటిని కొనుక్కోవడం ఎందుకు, పెంచితే ఎలా వస్తాయి అనేసి నేను ఇది పెంచానండి. చాలా మంచిగా ఉంది. మళ్ళీ ఎన్నిసార్లైనా పెంచుకోవచ్చు, ఏం శ్రమ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.